ఈ రోజు నేను పూరి బంగాళదుంప కుర్మా బొంబాయి చట్నీ తయారు చేస్తున్నాను. ముందుగా 1/2 కేజీ పూరి పిండిలో కొంచెం పంచదార, చిటికెడు మిరియాల పొడి, సరిపడా సాల్ట్ వేసి కొంచెం పాలు కలిపిన వాటర్తో పిండి మెత్తగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత రౌండ్గా చిన్న చిన్న ఉండలుగా చుట్టి పూరీలాగా ఒత్తుకొని బాగా మరుగుతున్న ఆయిల్లో పూరీలు వేపి పక్కన పెట్టేశాను. ఇప్పుడు బంగాళదుంప కుర్మాకు ప్రిపరేషన్ చూసే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. బాగా మరుగుతున్న ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి చిన్నగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసి చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి కాసంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటా మెత్తగా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, సరిపడా కారం, కొంచెం గరం మసాలా, సరిపడా వాటర్ వేసి బాగా ఉడుకుతూ ఉండగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మటన్ కర్రీకి ఏమాత్రం తగినట్టున్న బంగాళదుంప కర్రీ కుర్మా ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. అలాగే మా అబ్బాయికి ఇష్టమైన బొంబాయి చట్నీ కూడా రెడీ చేస్తాను. ఈ రోజు మార్నింగ్ టిఫిన్ సింపుల్ గా ఇలా రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.